జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానువాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం పరబ్రహ్మణే నమః. రామాయణం అద్వైతం అధ్యయనం చేస్తున్నాము. బాలకాండ చివరిలోకి వచ్చాం. బాలకాండ చివరిలో సీతా కళ్యాణం జరిగింది. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. దీని భావం కూడా చెప్పాను, మీకు గుర్తుండొచ్చు. అది ఆ తర్వాత ఇంతవరకు అయింది, కళ్యాణం అయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి కళ్యాణం అయింది. దశరథుడు తండ్రి. సరే, ఇంటికి వెళ్ళాలి వీళ్ళు. ఈ ఇంటికి వెళ్ళడానికి ఇంకా వీళ్ళు బయలుదేరుతున్నారు. ఇప్పటిదాకా విశ్వామిత్రుడు పక్కన ఉన్నాడు. కళ్యాణం అయిపోయేదాకా విశ్వామిత్రుడు గారు పక్కన ఉన్నాడు. విశ్వామిత్రుడు గారు ఉండి ఆయన వెళ్ళిపోతూ ఆయన డ్యూటీ అయిపోయింది. ఆయన యొక్క స్టేజ్ మీద ఆయన యొక్క పోర్షన్ అయిపోయింది. ఇక అయిపోయేటప్పటికి ఆయన ఏం చేశాడనంటే, నేను ఇంతవరకు చేయాల్సిన కార్యక్రమం పూర్తి చేశానని రామ లక్ష్మణ భరత శత్రువులకి ఆశీర్వదించి, నేను హిమాలయ పర్వతానికి వెళ్ళిపోతున్నాను తపస్సు కోసమని ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ కథలో ఇక విశ్వామిత్రుడు రాడు. ఇక తర్వాత కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే చూసుకోండి. ఎలా నాటకం రామాయణం అనేటువంటి దృశ్యకావ్యం అన్నారు ఇదివరకు. దృశ్యకావ్యము అని అంటే స్టేజి మీద ఒక పాత్ర వెళుతుంటే ఇంకో కొత్త పాత్ర వస్తుంటుంది. ఆ కొత్త పాత్ర రావడానికి కూడా ఒకళ్ళు చెబుతుంటారు ఏదో. ఇట్లా ఈ విధంగా సాగుతూ ఉంటుంది. అందుకని రామాయణం అనే దృశ్యకావ్యం ఇది. ఆయన ఆశీర్వదించి అటు వెళ్ళాడు, తెరవైపు వెనక్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే వీళ్ళందరూ వెళుతున్నారు. ఆ వెళుతూ ఉంటుంటే కొంత దూరం వెళ్ళారు. ఆ జనక మహారాజు గారు కూడా వీళ్ళంబట వచ్చారు. కొంత దూరం, 2-3 మైళ్ళ దూరం. దశరథుడి వెంట తన కూతుళ్ళ వెంట అల్లుళ్ళ కొంత దూరం వచ్చి వాళ్ళందరినీ సాగనింపి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటారే వీడ్కోలు అంటారు చూశారు, అది పూర్వకాలం ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే పల్లెటూళ్ళు మాకు కూడా గుర్తు ఏంటంటే ఊరి చివరి దాకా వెళ్ళి వాళ్ళని పంపించి నేను ఉంటానని వెనక్కి తిరిగి వస్తారు వీళ్ళు. అది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక సంస్కారమైనటువంటి విశేషం. అక్కడ దాకా ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్ళి 4 మాటలు చెప్పి వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేస్తారండి. ఇక మేము ఉంటామని. అంటే ఇంటి దగ్గరనే కట్ చేసినట్టు ఉండకుండా అట్లా అనమాట. అది పూర్వకాలం మనకి ఉన్నటువంటి ఆచారం. అట్లనే ఇప్పుడు జనకరాజు గారు వీళ్ళమ్మడి కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా మీకు అందరికి నమస్కారం, ఇక నేను ఉంటాను, శుభం భవతు అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. సరే, వీళ్ళు కొంత దూరం వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, వీళ్ళందరికీ దుశ్శకునాలు వచ్చేసినాయి. దుశ్శకునాలకి మొదటి లక్షణం ఏంటంటే విపరీతమైన గాలి వస్తుంది. ఈ గాలికి ఏం చేస్తుంది అంటే అందరూ కొట్టుకొని పోతుంటారు, కొంతమంది కింద కూడా పడుతుంటారు. గాలికి బాగా విపరీతమైనటువంటి గాలి వస్తుంటుంది. తర్వాత ఇంకా ఏంటో పక్షులు ఊరికి అరుస్తూ ఉంటుంటాయి. పక్షులు, ఆ చెట్ల మీద పక్షులు అరుస్తుంటాయి. ఇవన్నీ దుశ్శకునాలు. ఇవన్నీ జరుగుతున్నాయి. సైన్యం ముందు వెళుతూ ఉన్నది, ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఏమిటబ్బా ఈ దుశ్శకునాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఇది వచ్చేసింది. వాయువేమో వేగంగా వస్తున్నది, చూస్తుంటేనేమో సూర్యకాంతి ఏమో ఈ చీకటేమో ఆలమో వస్తున్నది, లేక ఎక్కడ లేని మబ్బులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇదంతా దుశ్శకునాలే అని అనుకుంటున్నారు. కొంతమంది సైన్యం కూడా కింద పడిపోయింది. ఆ గాలి కింద పడిపోయింది సైన్యం కూడా. పరిస్థితి వాళ్ళకి అట్లా ఉంది. దుశ్శకునాలంటే ఇట్లా ఉంటాయి. అయితే అందరూ ధైర్యంగా ఉన్నది వశిష్ఠాది మహర్షులు, రామలక్ష్మణుడు, దశరథుడు, వాళ్ళు మాత్రం స్థిరంగా ఉన్నారు. ఇంతవరకు దుశ్శకునాలు జరిగినాయి. ఈ దుశ్శకునాలు జరిగిన తర్వాత ఇంకొక 5 నిమిషాలకి
ఒక మనిషి ప్రత్యక్షమైనాడు. ఆ మనిషి పరశురాముడు. ఇది పరశురాముడు ప్రవేశిస్తున్నాడు. ఈయన ఎట్టా ఉన్నట్ట పరశురాముడు? జటామండలధారి. జటామండలధారి ఒక మహర్షి. ఆయన చూస్తుంటేనే భయం వేస్తుంది. భయంకరుడు, రాజులను సంహరించినటువంటి వాడు. ఈయన చరిత్ర అంతా చూసుకుంటుంటే పరశురాముడు వస్తున్నాడు రా అంటే హడలకు పోయేవాడు. రాజులను అందరినీ 21 సారి తిరిగి భూమండలం అంతా మొత్తాన్ని నరికి పారేశాడు. అప్పుడు దశరథుడి దగ్గరికి కూడా వస్తుంటే దశరథుడు ఏం చేశాడంటే 360 రోజులు కాబట్టి 360 మంది భార్యలను ఒక్కొక్క గదిలో పెట్టేశారు, ఒక్కొక్క ఇల్లు. అంటే ఆయన వస్తున్నాడు, ఏ రోజు వస్తున్నాడు అని తెలిసిందంటే పోయి ఆ భార్య గారి దగ్గరగా కూర్చుంటాడు. ఏమంటే వచ్చాడు కదా నేను అంటే, అయ్యా నేను ఆ భార్య గారి దగ్గర, ఓహో సరిపోని వాడి జోలు ఇందులే నేను అని వెళ్ళిపోతుంటాడు అని మన చరిత్రలో చెబుతారు. అది అంటే ఏమిటనమాట, ఆ పరశురాముడు మొత్తం భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అనేవాడిని లేకుండా మొత్తాన్ని నరికి పారేశాడు. ఈ నరికి పారేయడానికి ఎందుకు కారణం అని అంటే, తన తండ్రి అయినటువంటి జమదగ్నిని కార్తవీర్యార్జునుడు చంపేశాడు. ఆ చంపేయడం వలన పగబట్టి కోపం వహించి కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. కార్తవీర్యార్జునుడు సహస్రబాహు సంపన్నుడు వాడు. వాణ్ణి ఎవ్వరూ జయించలేరు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడు రావణాసురుడిని కూడా రావణాసురుడు మహా గర్వంగా పోతున్నాడు ఏది ఈ కార్తవీర్యార్జునుడి ముందు. కార్తవీర్యార్జునుడు పట్టుకొని 4 తన్నులు దన్ని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఎవరిని? రావణాసురుడిని జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత రావణాసురుడి యొక్క తాత ఉన్నాడే, ఆ తాత వచ్చాడు. ఆ తాత వచ్చి, అయ్యా మా మనవడిని జైల్లో పెట్టేవారా నాయన, మీరిద్దరు గొప్పవాళ్ళు, ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకోండి మీరిద్దరు, అంతేగాని కొట్టుకుంటే ఎట్లా అని ఏదో కాదు చెబితే అప్పుడు రావణాసురుని వదిలేడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు రావణాసురుని వదిలేశాడు. సరే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారండి. ఈ ఫ్రెండ్స్ అయిపోయినారు. సరే ఇప్పుడు ఏమనుకోవాలి? కార్తవీర్యార్జునుడు సుప్రీం అనుకోవాలి. కార్తవీర్యార్జునుడు ఆ కార్తవీర్యార్జునుడు సుప్రీం అంటే కార్తవీర్యార్జునుడు చంపింది ఎవరు? పరశురాముడు. కాబట్టి ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు? పరశురాముడు. ఆ పరశురాముడు గర్వభంగా నడిచింది ఎవరు? రాముడు. కాబట్టి రాముడు అందరికన్నా సుప్రీం. ఇది అనమాట, రాముడు అందరికన్నా సుప్రీం పవర్ అనమాట. అట్లా అనమాట, అంత గొప్పవాడు అని మనకు వరుసగా ఒకళ్ళ వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంది అన్నమాట. సరే ఇప్పుడు పరశురాముడు ఆయన వచ్చేసాడు. ఎలా ఉన్నాడు అని అంటే, ఈయన ఎలా ఉన్నాడని ప్రళయకాలాగ్ని వలే. ఆయన చూస్తుంటేనే భయం వేస్తున్నది. ఎందుకంటే ఆయన చరిత్ర వినేటప్పటికల్లా 21 సార్లు భూమండలం అంతా తిరిగి మొత్తాన్ని నరికి పారేశాడు. రాజు అనేవాడిని లేకుండా నరికి పారేసి ఆ రాజ్యం మొత్తం భూమండలం మొత్తం ఆయనదే. భూమండలం మొత్తం పరిపాలిస్తున్నాడు ఆయనే. మొత్తం భూమండలం అంతా చేసి ఆయన ఏం చేశాడట, అది మన కథలో చెప్పుకుంటూ వస్తాడు. ఈ రాజులందరినీ నరికేస్తే ఆ నరికేసిన చోట రక్తం అంతా ఒక పెద్ద చెరువులా గట్టింది, ఒక కుంట. ఆ రక్తంతో తర్పణాలు ఇచ్చాడట ఆయన కథ చెబుతారు. ఇచ్చిన తర్వాత సరే ఏదో మనం ఏదో తద్దినాలు పెట్టిన తర్వాత ఏదో మనం ఏం చేస్తామో దానాలు చేస్తాం అట్లా. సరే దానాలు చేయాలి కదా. అప్పుడు దానం చేయడానికి ఏం చేశాడట, మరి భూమండలం అంతా ఆయనదే కదా. కశ్యపుని పిలిచాడట. కశ్యపుని పిలిచి, అయ్యా నేను దానం ఇస్తున్నాను రా కశ్యప మహర్షి, తీసుకోవయ్యా ఈ భూమండలం అంతా నాది, నీకు దానం ఇస్తున్నా. కశ్యపుడికి ఇచ్చేసాట దాన్ని. కాబట్టి తన దగ్గర ఏం లేదు. చివరికి అందరిని నరికి పారేశాడు. ఆ సంపాదించినటువంటి దాని మొత్తాన్ని కూడా కశ్యపుడికి దానం ఇచ్చేసేసాడు. భూమండలం అంతా తన దగ్గర ఏమీ లేదు అని ఒక కథాభాగం చెప్పుకుంటూ వస్తారు. సరే ఇప్పుడు ఈయన ప్రవేశించాడు. ఆ పరశురాముడు వచ్చేసేసాడు. చాలా గొప్పగా ఉన్నాడు. పరశురాముడు అనేటప్పటికీ మనకు వెంటనే గండ్ర గొడ్డలి గుర్తుకొస్తుంది. ఆ పేరే చూసుకుంటే ఎట్లా గండ్ర గొడ్డలి. ఆ గా అనే శబ్దం కూడా చూసుకుంటే ఎట్లా ఉంటుందో అది గండ్ర గొడ్డలి. ఆ గొండ్రగడ్డని భుజం మీద పెట్టుకొని ఒక చేతితోటి ఒక ధనుస్సు, శివధనుస్సు, విష్ణువు ధనుస్సు పట్టుకొని ఇక వస్తున్నాడు. ఏమిటి ఇది అంతా చూస్తుంటే? గండ్రగొడ్డలు ఏమిటి, శివధనుస్సు ఏంటి, ఏమన్నా దానిలో ఒక సాత్విక రూపం ఉందా? సాత్విక రూపం కాదు అది. ఏం రూపం అది? తమోగుణ రూపం అది. తమోగుణ రూపం. అందుట్లో ఏంటి, వీళ్ళ దగ్గరకు వస్తున్నాడు, ఆయుధాలు తీసుకొని వస్తున్నాడు అంటే ఎవరినో చంపడానికి వస్తున్నాడని అర్థం. ఇలా అనమాట అర్థం. సరే ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు.
ఎట్లా ఉన్నట్ట ఆయన విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాడు. ఈ బాణాలను తీసుకొని ఎలా ఉన్నాడంటే ఇక్కడ వర్ణిస్తాడు, త్రిపురాసురుని సంహరించిన శివుడి వలె ఉన్నాడు. అది ఇది తిరుగు లేకుండా ఉన్నాడు అనమాట. ఈయన జమదగ్ని మహర్షి కుమారుడు కాసారి వచ్చాడు. రాగానే ఇక దశరథుడు హడలిపోతున్నాడు. హడలిపోయి ఇంక వెంటనే ఆయన నమస్కారం చేసి, అయ్యా నువ్వు కార్తవీర్యార్జును సంహరించావు, క్షత్రియులందరినీ సంహరించావు, కాబట్టి మాకు రాముడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు వీడు, వీడికి అసలు ఏం తెలియదు అనే విధంగా చెబుతూ అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఆయన నమస్కారం చేసి నిలబడ్డాడు. ఎవరు? దశరథుడు. ఈ పిల్లలేమో రామలక్ష్మణ సీతలు పక్కన నిలబడ్డారు. ఇది ఇంతవరకు ఇవన్నీ చెప్పి ఇక మాట్లాడుతున్నాడండి. ఎవరు? పరశురాముడు. ఎవరితోటి? రాముడితో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈయన ఏమంటున్నాడు? హే రామ, నువ్వు బాగా పరాక్రమవంతుడు అని వింటున్నాను, శివధనుస్సును విరగొట్టావని సంగతి విన్నాను, నువ్వు చాలా గొప్పవాడని అన్నీ వింటున్నాను, ఇవన్నీ బాగానే ఉంది. అయితే నా దగ్గర ఒక ధనుస్సు ఉంది. ఆ ధనుస్సును ఎక్కువ పెట్టగలిగితే, నీవు ఎక్కువ పెట్టగలిగితే చూపించు నీ యొక్క పరాక్రమం. చూపిస్తే నేను నీతో యుద్ధం చేస్తాను అన్నాడు. నేను నీతో యుద్ధం చేస్తాను. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే ఈయన భూమండలం అంతా దానం ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఈయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమని ప్రతిజ్ఞ చేశానంటే, ఇక నేను యుద్ధం చేయను అని దేవేంద్రుడి ముందు సాక్ష్యంగా పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ చేసి పోయి తపస్సు పోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఎట్టొస్తున్నాడు? నువ్వు ఎక్కువ పెడితే నీతో యుద్ధం చేస్తాను అంటున్నాడు. చూసుకో ఇప్పుడు ఎట్లా ఉందో. ఇదేంటంటే తమో గుణ లక్షణాలు. ఇది అనమాట తమో గుణ లక్షణాలు. నువ్వు ఈ ధనుస్సును ఎక్కువ పెడితే అంటే నువ్వు దాని అర్థం ఏమిటనమాట, నీకు ఒక ఎంట్రన్స్ ఇస్తున్నా యుద్ధానికి, నాతో యుద్ధం చేయాలంటే ఒక ఎంట్రన్స్, ఒక అర్హత ఇస్తున్నానని అర్థం. ఈ ధనుస్సును ఎక్కువ పెట్టు, అప్పుడు చేస్తా యుద్ధం అన్నాడు. సరే అట్లయితే దశరథుడు మాత్రం ఆయన ఏదో అంటారే, నీది మొహం మీద ఒక నెత్తురు చుక్కలేదురా అన్నట్టు ఆయనకు అడలకు పోతున్నాడు. వీడేదో వచ్చాడరా చంపేస్తాడు, మా పిల్లల్ని మా అందరినీ చంపేస్తాడని అని అనుకుంటున్నాడు పాపం. కానీ అక్కడ బ్రహ్మ ఉన్నాడు, పరబ్రహ్మ స్వరూపం అనే సంగతి దశరథుడికి ఏం తెలుసు? అసలు అక్కడ ఏం తెలియదు. ఇప్పుడు రాబోతూ ఉన్నది అసలు విశేషం అంతా. సరే ఈ విధంగా ఆయన అప్పటికి ఆ దశరథుడు అంటున్నాడు అనునయంగా ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు వేదాధ్యయనం చేశావు, మీ వంశం భృగు వంశము, సదాచార సంపన్నులు, అటువంటి వాళ్ళు మీరు శస్త్రాన్ని ఇంకా ధరిస్తున్నారు ఏమిటండి, దయచేసి వదిలిపెట్టండి అని ధర్మపురుడు అని ఆయన దగ్గర ఇక ఎక్కడ లేని పాటలను పడుతున్నాడు. అంటే ఏమిటనమాట, ఈ పరిస్థితిలో తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన బుద్ధగించుకుంటూ, కాబట్టి ఈ రాముడు మరణించాడనుకో మేమందరం మరణిస్తాం అంటున్నాడు. నువ్వేం ఇంత యుద్ధం అంటున్నావు, ఆయన ఎక్కువ పెట్టలేడనుకో చంపేస్తావో, ఏం జరుగుతుందో, పోనీ ఏం జరుగుతుంది చూస్తుంటే అంతే. ఏంటి నేను చూస్తేనే అసలు ముందే చేస్తారు, అసలు ముందు నువ్వు చంపక్కర్లు వీళ్ళే చేస్తారు అట్లా అని అంటారు. పరశురాముడు వస్తున్నాడు అంటే వీళ్ళే చేస్తారు ముందు, ఆయన చంపక్కర్లా, అంతటి భయం అనమాట. కాబట్టి మేము రాముడుగానే మేము బతకలేమయ్యా, కాబట్టి ఈ విధంగా అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ రాముడు అప్పుడే ఇన్ని వేడుకుంటున్న పరశురాముడిని వేడుకుంటే దశరథుడి మాటలు ఒక్క మాట కూడా లెక్క చేయబోయా. అసలు రాజులంటే లెక్కలేదు అసలు ఈయనకి. ఈయన ఏం చేస్తారు, సదాచార సంపన్నుడు, మీరు బాగా చదువుకున్న వాళ్ళంటే పక్క కూర్చో అన్నట్టుగా ఉంటున్నాడు. ఎవరు? పరశురాముడు. నేను అసలు ఎవరితో మాట్లాడే అసలు మనిషి ఉన్నాడు రాముడు, ఆయనతో నాకు పనింది. అది దీని ఏమిటంటే రాముడు తోటి మాట్లాడుతున్నాడు. ఇక చెబుతున్నాడు, అసలు విషయంలోకి వస్తున్నాడు. 2 ధనుస్సులు ఉన్నాయి, ఒకటి శివధనుస్సు, విష్ణు ధనుస్సు ఉన్నాయి 2. ఈ ధనుస్సులు 2లో విశ్వకర్మ అనేటువంటి వాడు దేవతల ఇంజనీర్, వీడు ఒకడు. ఈ దేవతల ఇంజనీర్ విశ్వకర్మ, వీడికి ఏం పని లేదు. వీడు ఏం చేస్తాడనంటే ఈ ఆయుధాలు తయారు చేసి తలా ఒకటి ఇస్తుంటాడు, కొట్టుకొని రానని. ఆ ఇంద్రుడికి ఒక ఆయుధం ఇచ్చాడు, వజ్రాయుధం, నువ్వు కొట్టుకొని రానని. ఒకడికి అది ఇచ్చాడు, ఒకడికి ఇది ఇచ్చాడు. ఇట్లా ఈ విధంగా వీడికి ఒక ఇంజనీర్, వీడు ఒక పెద్ద. వీడేం చేసాడనంటే ఒకసారి, అది అసలు వీడు తయారు చేసిందే లంక, వీడితోటే అసలు అంత గందరగోళం అంతా వీడితోటే. లంక తయారు చేసి లంకని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు మనవడికి ఇచ్చాడు. ఇవి గోలవాల. దీని మూలం ఎవరు తయారు చేసేవాడు? వీడే వస్తువు అంతా తయారు చేస్తాడు, వీడే ఎవడో ఈ విశ్వకర్మే.
ఈ విశ్వకర్మ శివధనుస్సు విష్ణుధనుస్సు రెండు తయారు చేశాడండి. ఈ రెండు తయారు చేసి ఏం చేశాడు వీటిని చాలా ముఖ్యమైనటువంటివి. శివధనుస్సు త్రిపురాసుర సంహారంలో ఈ విధంగా శివుడు ఉపయోగించేశాడు. సరే, తర్వాత విష్ణుధనస్సు ఉన్నది. ఈ విష్ణుధనస్సు కూడా గొప్పదేను. అప్పుడు ఏం చేశారండి, ఎట్లా తెలుసుకోవాలని ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, వీళ్ళకేం పని లేదంటే శివ విష్ణువులకు విరోధం కల్పించారు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఒక విశేషం కనపడుతుంటే ఈ పురాణాలు అయినటువంటి బ్రహ్మదేవుడుట శివుడికి విష్ణువుకి తవ్వు పెట్టాట. తవ్వు పెట్టి కొట్టుకుంటారా అన్నట్ట. కట్టుకుంటారానని ఏం చేశాడు, వీడికి ఒక ఆయుధం వాడికి ఒక ఆయుధం ఇచ్చాడు. శివుడికి ఒక ఆయుధం ఇచ్చాడు ధనుస్సు, వీడికి ఒక ఆయుధం ఇచ్చాడు. అంటే శివధనుస్సు ఆయనకు ఇచ్చింది ధనుస్సు, శివధనుస్సు, ఈయనకిచ్చి విష్ణు ధనుస్సు, ఇద్దరు కొట్టుకోండి అన్నాడు. ఈ విధంగా విరోధం కలిపి ఇద్దరికి మహాయుద్ధం పెట్టేసేసాడు ఈ బ్రహ్మదేవుడు గారు. ఈ పెట్టేసిన తర్వాత ఆ తర్వాత విష్ణువు ఆయన హుంకారం పెట్టి ఆ శివుడి మీదకి బ్రహ్మాండంగా నేను యుద్ధం చేస్తున్నాను నీతోనని ఈ విధంగా యుద్ధం చేస్తే చివరికి శివుడు ఏం చేశాడు, జడుడైపోయినాడు. అనగా ఆయన బాణాలు వేస్తుంటే ఈయన కాస్త జడత్వంలోకి ఉండిపోయేటప్పుడు ఈయన ఓడిపోయినాళ్ళేనని నెమ్మదిగా పట్టించుకోలేదు. ఇద్దరు మానుకున్నారు. మానుకున్న తర్వాత చివరికి ఆ ధనుస్సులు ఏమైనాయి అంటే శివుడు తన ధనుస్సును తీసుకొచ్చి ఆ జనక మహారాజు వంశంలో వాడికి ఇచ్చేసేసాడు. విష్ణువు తన యొక్క ధనుస్సును తీసుకొచ్చి జమదగ్ని వంశంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఈ రెండు వాళ్ళిద్దరూ భూలోకానికి పంపించేసేసారు. ఇప్పుడు జమదగ్ని వంశం దగ్గర ఉన్నటువంటి ధనుస్సు ఏమో విష్ణు ధనుస్సు. ఆ విష్ణు ధనుస్సు ఎవరు పట్టుకొని వచ్చారు, పరశురాముడు పట్టుకొని వచ్చాడు. మా ఇంట్లో ఉన్నది విష్ణు ధనుస్సు నేను పట్టుకొని వస్తున్నాను, నువ్వు శివధనుస్సును ఎక్కువ పెట్టావటం కదా, నా దగ్గర విష్ణు ధనుస్సు ఉంది. అది సంగతి. కాబట్టి ఈ విష్ణు ధనుస్సును ఎక్కువ పెట్టి చూద్దాం. ఏదో శివధనుస్సుని ఎక్కువ పెట్టామని అన్నారే, ఇప్పుడు చూస్తాం నీ సంగతి ఏంటో తెలిసిపోతుంది. అదేనమాట అని సరే ఈ విధంగా చెప్పుకుంటూ ఆ పరశురాముడు వచ్చేసేసాడు. ఆ పరశురాముడు వచ్చేసేసి సరే నువ్వు కనుక ఆ క్షత్రియులందరినీ వాళ్ళందరినీ సంహరించేసావు, ఈ విధంగా ఇచ్చేసాను, ఈ విధంగా కథ అంతా చెప్పుకుంటూ వచ్చేసేసాడు అనమాట. కాబట్టి హే రామ, ఈ విష్ణు ధనుస్సును తీసుకో. రామ, మా తండ్రి నుండి లభించిన ఈ విష్ణు ధనుస్సును తీసుకో, ఈ బాణమును సంధించుము, నీవు ఇట్లు చేయగల, నీతో ద్వంద్వ యుద్ధం. ఇక్కడుంది ఉన్నదంతా, ట్రిక్ అంతా ఇక్కడే ఉంది. ఆయన ఏం పట్టుకున్నాడు, చేతిట్టు పట్టుకున్నాడు. ఎవరు, పరశురాముడు ధనుస్సు తీసుకో అన్నాడు. తీసుకో అంటే తీసుకోవాలంటే ఈయన కొన చివర పట్టుకోవాలిగా ఈయన రాముడు. ఆ రాముడు చివర కొన పట్టుకున్నాడు, ఈయన మనసు పట్టుకున్నాడు. ఈ శక్తి ఉన్నది చూశారు, పరశురాముడిలో శక్తి అంతా ధనుస్సులోంచి లాక్కున్నాడు, మొత్తం లాక్కున్నాడు. పరశురాముడు అప్పటిదాకా ఎలా ఉన్నాడు, తమో గుణంతో హోంకరిస్తున్నాడు. ఈ గీంకరింపులు మొత్తం పోయినాయి, హోంకరింపులు పోయినాయి, అన్నీ పోయినాయి. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు, నరికి పారేస్తానన్నట్టున్నాడు. ఇప్పుడు మొత్తం ఆ విష్ణు ధనుస్సులో నుంచి మొత్తం తీసుకున్నాడు. రామచంద్రమూర్తి మొత్తం తీసుకున్నాడు. రామచంద్రమూర్తి మొత్తం తీసేసుకున్నాడు. ఇక ఆ పరశురాముడు ఉన్నాడే, ఆయన సంగతి చూసుకో, ఇప్పుడు వస్తున్నది, అయిపోయింది భార్గవ, నీవు చేసిన కార్యమును వింటున్నాను, ఈ విధంగా చెప్పుకుంటూ వస్తూ మొత్తం ఏమన్నాడంటే రాముడు ఒక మాట అన్నాడు, నీవు 21 సార్లు తిరిగి చంపేశావు, ఇంతమందిని చంపేసేసావు, ఇంతమంది, నీ పరాక్రమం ఇంతని, ఇంకా వస్తున్నావు నువ్వు. ఇప్పుడు నీ యొక్క గమన శక్తిని కొట్టేదా, తపోశక్తిని కొట్టేదా? ఇదిగో ధనుస్తుంది, ఇదిగో నువ్వు కూడా బాణం ఇచ్చావుగా, కొట్టేస్తా, ఏది కావాలో కోరుకున్నాడు. నీ గమన శక్తిని కొట్టేస్తానా, లేక తపోశక్తిని కొట్టేయమంటావా? ఈ బాణం ఎక్కువ పెట్టానుగా, ఎక్కువ పెట్టిన బాణం నేను మానుకోను. అందుకని రామబాణం అనేటువంటిది అదే అర్థం. రాముడు ఎక్కువ పెట్టాడా అంటే వదలాల్సిందే ఇంకది అని అంటే అప్పుడు అన్నాడు, అయ్యా గమన శక్తి మీరు మాత్రం కొట్టవాకు. ఎందుకంటే గమన శక్తి అంటే నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాలంటే గమన శక్తి ఉండాలి కదా. గమన శక్తి మీద కొడితే ఎట్లా, తపోశక్తిని కొట్టామనుకో మళ్ళీ తపస్సు ఎట్లా కూడా సంపాదించుకోవచ్చు. గమన శక్తిని కొట్టవాకు. నేను మహేంద్ర పర్వతం మీద కూర్చుంటుంటాను, మళ్ళీ నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి. కాబట్టి నా గమన శక్తిని ఉంచు, నా తపోశక్తి మీద బాణం వేసేసుకో అన్నాడు. ఆ తపోశక్తి మీద బాణం వేసేసాడు. మొత్తం ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే ఆ పరశురాముడు
నిర్వీర్యమైపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. పరమశాంతంలో ఉండిపోయినాడు. ఈ పరమశాంతంలో ఉండిపోయి గమనశక్తి మాత్రమే ఉన్నది. ఇప్పుడు అంటున్నాడండి, ఎప్పుడైతే అహంకారం పోయిందో, తమోగుణం పోయిందో, ఎదురుగా ఉన్నటువంటి వాడు పరబ్రహ్మస్వరూపం అని ఇప్పుడు పరశురాముడు గ్రహించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, పరశురాముడు, హే రామచంద్ర, నీవు ఎవరో నాకిప్పుడు తెలిసింది. అంటే ఇప్పుడు ఏంటంటే, తమో గుణం ఉన్నంత కాలము ఎదుట ఉన్నటువంటి గురువుగారు కనపడ్డు, ఎదుట ఉన్న జ్ఞానం కనపడ్డు, దైవం కనపడదు, ఏమీ కనపడదు. తమో గుణం ప్రధానం అది. ఇది తమో గుణం పోయింది. పోయేటప్పటికి ఇంకా ఏమంటున్నాడంటే ఈయన, అక్షయ్యం మధుహంతారం, అక్షయం క్షయం లేనటువంటి వాడివి, మధుహంతారం, మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడివి, జానామి త్వాం, జానామి తెలుసుకుంటున్నాను, త్వాం నిన్ను, సురేశ్వరం దేవతలకందరికీ నాయకుడు అని సంగతి తెలుసుకుంటున్నాను, నీవు మధుకైటవులనే రాక్షసుని సంహరించావని సంగతి తెలుసుకుంటున్నాను, నువ్వు సర్వేశ్వరుడు అని తెలుసుకుంటున్నాను. స్వస్తితే అస్తు పరంతప, ఏ పరంతప అన్నాడు. పరంతప అనే మాట ఎవరికి? విష్ణువు యొక్క సహస్రనామాలు. కాబట్టి నిన్ను ఏమని తెలుసుకుంటున్నానంటే, సాక్షాత్తు మహావిష్ణువుగా నిన్ను నేను తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను. నీలో నేను మహావిష్ణువుని చూస్తున్నానని ఆ రాముల్లో మహావిష్ణు స్వరూపాన్ని దర్శనం చేసుకుని, ఎప్పుడైతే తమో గుణం వెళ్ళిపోయిందో అప్పుడు ఆ మహావిష్ణు స్వరూపము ఆ రామచంద్రమూర్తిలో కనపడుతున్నది. ఇదే మనం రామాయణంలో తెలుసుకోవాల్సింది. కాబట్టి దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, తమో గుణం కనుక ఉన్నంత కాలము భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోలేడు, భగవత్ స్వరూపం అసలు కనపడదు. తమో గుణం అనేటువంటిది రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి అంశం. తమో గుణం రాక్షసత్వం ఉంది కాబట్టి పరశురాముడికి అంతమందిని సంహరించేసేసాడు. సరే, ఇవన్నీ ఇట్లా సంహరించుకుంటే తర్వాత మనకు దశావతారాల్లో 10 అవతారాలు చెప్పుకున్నప్పుడు రామో రామశ్చ అని వివిధ వరుసగా చెప్పుకుంటూ వస్తారు. రామ అంటే పరశురాముడు, రామశ్చ శ్రీరాముడు, మళ్ళీ రామ, మళ్ళీ బలరాముడు, ఇది 3 ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఒకటి పెరుగుతుంటుంది. మధ్యలో బుద్ధి కలిగి ఏవచ్చ మళ్ళీ బౌద్ధ మతం చేసి ఇవన్నీ దీంతో రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు. ఎక్కడెక్కడ సరిపెట్టుకోవటమే అంతే మనం. అది కాబట్టి ఎక్కువైతే ఒక అవతారాన్ని తీసి పక్కన పెట్టుకోవటమే అంతే. కొంతమంది బుద్ధావతారం, ఏమండి బుద్ధావతారం దశావతారాల్లో ఉందా? మరి బుద్ధానం ఉన్నది. మరి బుద్ధావతారం కనుకుంటే బుద్ధుడు మరి నాస్తికుడు కదా, ఎట్లా ఉంటుంది అని ప్రశ్నలు. అట్లా అనమాట. అయ్యా, దానికి కొంతమంది చెబుతారు, కాదయ్యా ఈ బుద్ధుడు కదా, ఇంకో బుద్ధుడు ఉన్నాడయ్యా, అహింసా పరమో ధర్మ అన్నాడు, ఇంకో బుద్ధుడు ఉన్నాడండి, ఆ బుద్ధుడండి అని చెబుతారు. సరే, ఏదని ఎన్ని చెప్పినా మనం ఏం చేస్తాము, మనం అందరం ఇటు సమత్వ బుద్ధి కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ఎవరి మాటనే కాదని సరేనండి అంటాం. అంతేగాని ఒక పార్టీ పెట్టుకోవడం, ఒక పార్టీ వైపు చేరడం, ఇటువంటి మన దగ్గర లక్షణాలు లేవు. ఆ సమత్వ బుద్ధి ఉంది, సరేనండి. ఎందుకంటే బుద్ధుడు కూడా అహింసా పరమో ధర్మ అనేటువంటి దాన్ని ఉపదేశించాడు, చాలా మార్పులు తెచ్చినటువంటి వాడు కూడా ఆయన భగవత్ స్వరూపం. అది అట్లా ఈ విధంగా దశావతారాలు చెప్పుకుంటాం. అట్లా దశావతారంలో పరశురామావతారం కూడా తమోగుణం ప్రధానంగా ఉన్నది కదండి. ఈ అవతారాన్ని ఎట్లా చూసుకుంటామండి, 21 అవతారాల్లో ఉంది కదా అని అంటే, ఆ అవతారం యొక్క ప్రయోజనం కూడా మనకు ధ్వనిగర్భితంగా ఉంటుంది. ఏమిటంటే దానిలో భూమండలం అంతా కూడా నిండిపోయి ఉన్నది, రాజుల హింసతోటి నిండిపోయినది, అనగా వేద విద్యకు వ్యతిరేకంగా. ఇది దీనిలో రహస్యం. జమదగ్నిని ఎందుకు, జమదగ్ని మహర్షి గొప్పవాడు, ఆయన వేద విద్యలకు మారుపేరు, గొప్ప తపో సంపన్నుడు. అటువంటి ఆయన దగ్గరకు వచ్చి ఈ కార్తవీర్యార్జునుడు నీ దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువుని ఇవ్వు అని అన్నాడు. నేను ఇవ్వను అన్నాడు. అక్కడ మళ్ళీ కోపం వచ్చేసేసింది, ఆ జమదగ్నిని చంపేశాడు. చంపేసేస్తే అప్పుడు అంటే అసలు వాళ్ళు ఎవరు, జమదగ్ని అనేటువంటి వాళ్ళు తపో సంపన్నులు. అందుకనే మనకు ప్రారంభంలో మహానారాయణ ఉపనిషత్తులో కూడా తపో బ్రహ్మ అనేటువంటి మొదలైంది. అది మన రామాయణంలో కూడా తపస్సుతోటి, తపస్సు అనేటువంటిది బ్రహ్మస్వరూపం అని చెప్పాడు. ఆ బ్రహ్మస్వరూపానికి ఎవరైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళందరినీ కూడా పరశురాముడు సంహరించాడు. ఇది
పైకి అంటే తమో గుణాన్ని తీసుకుంటేనే కదా సంహరించేది. తమో గుణం తీసుకోకపోతే ఎట్లా సంహరిస్తాడు? రామచంద్రమూర్తి కూడా యుద్ధంలో తమో గుణాన్ని తీసుకుంటేనే యుద్ధం చేశాడు, లేకపోతే చేయలేడు. కాబట్టి దాన్ని సమర్థించడం దానికి అర్థం ఏంటి అని అంటే, భూమండలం అంతా కూడా ఈ తపశ్శక్తికి వేద విద్యలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయం అది. అందువలన వాళ్ళని నరికి పారేశాడు. అది దీనిలో ఉన్న రహస్యం. అది అప్పుడు ఆయన మళ్ళీ భూమి అంతా ఎవరికి ఇచ్చాడు? బ్రాహ్మణుడికే ఇచ్చాడు. ఎవరు? కశ్యపుడికే ఇచ్చేసాడు. ఇది దీనిలో ఉన్నటువంటి 21 అవతారాల పరశురామ అవతారం యొక్క గొప్పతనం. అది దీనిలో ఇది భంగ్యంతరంగా ఉంటుంది. పైకి మాత్రం భయంకరంగా ఉన్న, దేనికి భయంకరం అంటే తపోశక్తికి భయంకరం. అది అట్లా అనమాట. సరే, ఈ విధంగా మన ఈయన గారు పరశురాముడు గారు ఆయనకు గమనశక్తి ఉంది, మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయినాడు. సరే, అందరూ కూడా సంతోషించారు. అందరూ ఆ సందర్భంలో పోతూ పోతూ ఆయన, హే రామచంద్ర, నిన్ను విష్ణుమూర్తిగా నేను గ్రహించానన్నాడు. అంటే అర్థము ఇక్కడ పరశురామావతారము పూర్తయింది. ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. పరశురాముడిలో ఉన్న శక్తి అంతా రాముడు తీసుకున్నాడు. రాముడు తీసుకొని ఆ శక్తి అంతా తర్వాత తన యొక్క అవతారంలో రాక్షసుల మీద ప్రయోగించాడు. అంతటితోటి ఆయన చాప్టరు పక్కన పెట్టేసేశారు. రాముడు వచ్చాడు. ఇక్కడికి పరశురాముడు ఎవరు, రాముడు ఎవరంటే రెండు ఒకటే, నారాయణ స్వరూపాలే రెండు. అది దీనిలో ఉన్నట్టు అర్థం. అదే ఇక్కడ అట్లనే ఇక ఆ తర్వాత రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ పరశురాముడు మాత్రం ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆయన మహేంద్ర పర్వతం ఆయన యొక్క స్థానం, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒక బ్రహ్మ పదార్థం అనేటువంటి ఒక విశేషం. అంతరార్థం తెలుసుకోవాలంటే అద్వైతం ఏమి తెలుసుకుంటామంటే, అంతరార్థ రామాయణంలో వేదుల సూర్యనారాయణ శర్మ గారు ఏమంటారంటే, ఇక్కడ పరశురాముడు అని అంటే ఏంటంటే భగవంతుని యొక్క అంశయే, దానిలో ఏం పొరపాటేం లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది రజోగుణ తమో గుణములు అనేటువంటివి మన ప్రకృతిలో ఉన్న లక్షణాలు. 2 గుణాలు, 3 గుణాలు, 2. ఈ 2 గుణాలు పరశురాముణ్ణి ఆవహించి ఉన్నాయి, పరశురాముల్లో ఉన్నాయి. ఇవి అన్నమాట. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ రజస్తమో గుణాలు లోబడి ఉండి ఈ పరశురాముడు ఉన్నాడు. ఈ పరశురాముడు ఉండి దాంతో ఆయన కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ 2 గుణాలు పోయినాయి. దీన్ని బట్టి ఏంటంటే భగవదంశగా మనం ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం. అని ఒక ధర్మ సంస్థాపనార్థాయ తపోశక్తిని అంతటినీ రక్షించడం కోసమే. అది అట్టు పెట్టి రెండో విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ చెబుతున్నాడు. అది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సింది రజోగుణము తమో గుణము అనేటువంటివి ఈ 2 గుణాలు ఏమిటంటే మనిషిని పతనం చేస్తాయి, మనిషిని. కాబట్టి రజోగుణ తమో గుణాలు రెండింటినీ కూడా వదిలేయాలి. అది పెట్టుకున్నంత కాలం వీడు పరశురాముడు అవుతాడు. అంటే కోపిష్టి అవుతాడు అనగా అర్థం ఏంటి? ఇది చేయకూడని రాక్షస లక్షణాలన్నీ వస్తాయి అన్నది అర్థం. అసలు రజోగుణ తమో గుణాలన్నీ కూడా ఏమిటనో ధర్మానికి విరుద్ధంగా నడుస్తుంటాయి అని మనం తెలుసుకోవాల్సినటువంటిది అనేటువంటి దాన్ని తెలుసుకుంటున్నాడు. పరశురాముని గురించి మనం చూస్తున్నప్పుడు ఎట్లయితే ఉన్నాయో భగవదంశగా చెప్పుకుంటున్నాము. కానీ అక్కడ అది అర్థం మనం మాత్రం భౌతికంగా ఏంటంటే త్రిగుణమైన అతీత స్థితిలోకి రావాలి. ఆ పరశురాముడు గర్వభంగం అయిందంటే త్రిగుణాలను వదిలేసేసాడు. త్రిగుణాలు ఎప్పుడైతే పోయినాయో పరమశాంతంగా ఉన్నాడు, తపస్సు కోసం వెళ్ళాడు అని. ఈ విధంగా అంతవరకు పరశురాముని గురించి తెలుసుకుని ఆ తర్వాత పరశురామ అవతారం గురించి ప్రత్యేకంగా దీనిలో మనకు రామావతారాల గురించి దాశరథి శతకంలో పద్యాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా దీనిలో కూడా చేర్చాను. ఆ తర్వాత వీళ్ళందరూ అయోధ్యకి చేరారు. అయోధ్యకి చేరంగానే మరి అత్తలు ఉన్నారు, 3 అత్తలు, 4 కోడళ్ళు, 3 అత్తలు. 4 కోడళ్ళు, 3 అత్తలు. చూసుకోండి ఎట్లున్నారు. చేరారు. ఆ చేరిన తర్వాత వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే భరతుడు ఉన్నాడు. ఈ భరతుడు ఇక్కడ ఏంది, భరతుడి యొక్క మేనమామ ఎప్పటికంటే పెళ్ళెప్పటికే వచ్చాడండి. ఈయన ఎక్కడ మిథిలకి కూడా వచ్చేసేసాడు. ఈ భరతుడు మేనమామ ఎల్లప్పుడూ పక్కన ఉంటుంటాడు, భరతుడి పక్కన. దీనిలో ఒక పెద్ద రహస్యం ఉంది. మనకి ఎక్కడికి వస్తే తెలుస్తుందంటే పట్టాభిషేకం ఉంది, అక్కడ వస్తుంది.
ఈ భరతుడు మేనమామ వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే మనవాడిని తీసుకోవడానికి వచ్చాడు. ఎప్పుడు మేనల్లుడు మేనల్లుడు అనుకుంటూ కూర్చుంటాడు ఆయన. సరే వివాహం అయిపోయిన తర్వాత ఈ భరతుడిని తీసుకొని వెళ్ళాడు. భరతుడు ఏం చేశాడు, తను పోతూ శత్రుఘ్నుడు కూడా తీసుకొని పోయినాడు. శత్రుఘ్నుడు ఎవరు? లక్ష్మణుని యొక్క తమ్ముడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఒక తల్లి పిల్లలు, సుమిత్ర పిల్లలు. భరతుడు శత్రుఘ్నుడు కూడా తీసుకొని తన కేకయ దేశానికి వెళ్ళిపోయినాడు. ఇక మిగిలింది ఎవరు టౌన్లో అంటే రామలక్ష్మణుడు మిగిలారు. రామలక్ష్మణుడు ఇద్దరు మిగిలారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు అక్కడికి. ఇదంతా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళారు అన్నమాట వీళ్ళు. సరే మేనమామతో సహా వెళ్ళిపోయినారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళిద్దరు ఉన్నారండి అయోధ్యలో. ఎవరు? రామ లక్ష్మణులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ దశరథుడు తండ్రికి సేవలు చేస్తూ కూర్చున్నారు. తండ్రికి సేవలు చేస్తున్నారు. తండ్రికి సేవలు చేయటం అని అంటే తండ్రి దగ్గర కూర్చొని సేవలు చేయటం అంటే ప్రస్తుత కాలంలో సరే చెప్పలేదు. ఆయన ఏం చేశాడని అంటే సేవలని అంటే తండ్రి సంగతి తెలుసుకొని మంచినీళ్ళు ఇచ్చేదా, మంచినీళ్ళు ఇవ్వటం అంటే కూర్చోబెట్టడం అంటే అవి ఇవి ఇటువంటి సేవలన్నీ చేసుకుంటూ కూర్చున్నారని అర్థం. అది అదే అర్థం అనమాట. నేను రాజులం కదా కాబట్టి, నేను రాజకుమారుని కాబట్టి నేనేం చేయనని కాదు. ఎందుకంటే నేర్పుతున్నది ఏమిటంటే రామాయణంలో రామచంద్రమూర్తి ద్వారా చెప్పేది ఏమిటంటే తండ్రికి సేవ చేయుము అని చెప్పటం. ఇది పితృకి తండ్రికి సేవ చేయటం. ఇది సరే ఇప్పుడు కాలంలో ఎట్లా ఉన్నాయి మనం చూస్తుంటాం అనుకోండి. అట్లా మాకు మాత్రం మా అబ్బాయి మాత్రం తండ్రి సేవ మాత్రం నెంబర్ దానిలో తిరుగులేదండి. అది మాత్రం మా అదృష్టం. చెబుతున్నా కదా, మా ఇంటి దగ్గర అక్కడ అమెరికాలో కూడా కాదు ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నా కానీ ప్రతిరోజు పలకరించాల్సింది వస్తుంది. ఇంకో గంటకి ఫోన్ వస్తుంది, ప్రతిరోజు ఫోన్ వస్తుంది. అక్కడ కూడా అంతేనమాట. అది అంత ఇదే అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడల్లా కార్లు, 2 కార్లు, ఏదో కారులో వెళ్ళిపోతూనే ఉంటుంటాం. అది అక్కడ అనమాట. అది ఒక గొప్ప విశేషం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏముందిలే మెలకడు కూర్చోరాదా, ఇంట్లో ఏముంది కాస్త తింటూ కూర్చోరాదా, లేకపోతే టీవీ చూస్తూ కూర్చోరాదా ఏంటి అనేటువంటిది తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది. అదే మా అబ్బాయి బాగా చూసుకుంటాడు. అవును అదొక అదృష్టం ఉండేది. అదొక అదృష్టం. దూరంగా ఉన్నా కానీ వాళ్ళ బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది, దూరంగా ఉన్నా ఉంటుంది అనమాట. అది గొప్ప విశేషం. కొంతమంది దగ్గరే ఉంటారు. ఎందుకంటే నేను కొన్ని కుటుంబాలు చూస్తున్నాను, కొంతమంది దగ్గరే ఉంటారు, ప్రయోజనం ఏం లేదు, కానీ ఎంతో దూరంగా ఉన్నట్టు ఉంటుంది. అసలు ఇది దూరం కూడా కాదండి, సంబంధం లేదండి. అసలు ఈ పిల్లల వలన అసలు ఈ పిల్లలు ఒక ఉదాహరణ నేను చెప్పాల్సి వస్తే ఇప్పుడు చూడ గంట పడుతుంది. ఈ పిల్లల వలన చచ్చిపోయినారు. మనసు కూడా కోల్పోయి చివరి మైండ్లు కూడా పోయినాయి వాళ్ళకి ఈ పిల్లల కారణంగా. అటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఏంటంటే అందుకని రామాయణం చదువుకుంటారా అని చెప్పేది. రామాయణంలో ఇట్లా చెబుతున్నారు, రామచంద్రమూర్తి తండ్రికి సేవ చేశాడురా, తండ్రికి సేవ చేయటం అనేది నేర్చుకోవాలరా ఇది అనేటువంటి చెబుతున్నాడు. ఇది రామాయణం మనకు బోధించేటువంటిది. మనం జీవితం ఎలా గడపాలి అనేది రామాయణం ఎలా మన జీవితం. అందుకని రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్, రాముడి వలె జీవించుము, రావణాసురుడి వల్లే జీవించకుము. రావణాసురుడు తండ్రిని కూడా వ్యతిరేకించాడు. మీకు రావణాసురుడు కథగానే చెప్పుకుంటూ వస్తుంటే, రావణాసురుడు కథ చెప్తుంటుంటే తండ్రిని కూడా లెక్క చేయలేవాడు. అది అటువంటి వాడు రావణాసురుడు, అహంకారి. సరే ఇట్లా ఈ విధంగా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చేస్తూ ఉన్నారు సేవ. చివరికి బాలకాండలో అంటాడు విశేషంగా, వాల్మీకి మహర్షి అంటాడు, ఈ సీతారాములు ఎవరు? ఇదే ఇక్కడ మనకు వైష్ణవుల్లో పెద్ద గొప్ప. వైష్ణవులకి రామాయణం ఇంట్లో ఉందంటే వాళ్ళకు ఒక పరమ పవిత్రం, పరమ పుణ్యం. రామాయణంలో ఉన్న కథను వినాలన్న దానిలో వాళ్ళు ఏంటంటే సాక్షాత్తుగా మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపములు అని భావన. బాగానే ఉంది, అది కరెక్టే, దానిలో సందేహం ఏం లేదు. వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలకు చాలా గొప్ప విశేషమైంది. వాళ్ళు దాన్ని బాగా నెత్తిన పెట్టుకుంటారు చాలా. మనం కూడా దాన్ని ఏం తక్కువేం చేయము, మరి దానిలో విశేషమైనటువంటి ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడండి.
రామాయణము మహావిష్ణువు మహాలక్ష్మి స్వరూపము అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ శ్లోకంలో ఏం చెబుతున్నాడే, తయా స రాజర్షిసుతో అభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభే అతి కామయ విభుశ్రియ విష్ణురివ అమరేశ్వర. సీతాదేవి మహాలక్ష్మి స్వరూపము, రాముడేమో విష్ణు స్వరూపముతో ప్రకాశిస్తూ ఉన్నారు అని వాల్మీకి మహర్షి ఆయన దర్శించుకొని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే మనం వింటున్నామంటే విష్ణువు అనేటప్పటికీ అర్థం ఏమిటంటే స్థితికారకుడు. స్థితికారకుడు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ముగ్గురు 3 డ్యూటీలు తీసుకున్నారు. అంటే పరబ్రహ్మము ఈ ముగ్గురికి 3 డ్యూటీలు అప్పచెప్పింది. పరబ్రహ్మం బ్రహ్మదేవుడికేమో నువ్వు పుట్టించరా అని చెప్పాడు, విష్ణువుకేమో నువ్వు పోషించరా అన్నాడు. పోషించడం అంటే వాళ్ళకి అన్నం పెట్టడం, రక్షించటం, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వటం, అదంతా నీ డ్యూటీ. అంతా అయిపోయిన తర్వాత శివుడికి ఏం నువ్వు లయం చేసుకో. అయిపోయింది, వాళ్ళంతా చేసిన చివరి లయం నువ్వు చేసుకో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డ్యూటీ, అట్లా త్రిగుణాలు డ్యూటీ అలా ఇచ్చింది. ఇక్కడ విశేషం అట్లే మహావిష్ణువు అనేటువంటి ఆయన స్థితికారకుడు. ఆయన స్థితికారకుడు కాబట్టి ఆయన యొక్క శక్తి మహాలక్ష్మి. కాబట్టి మహాలక్ష్మి మహావిష్ణువుని కనుక మనం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సదా పూజించాలి. ఎందుకంటే గృహస్థాశ్రమానికి కావాల్సినటువంటిది సంపద కావాలి. సంపద లేకపోతే గృహస్థాశ్రమం ధర్మం నెరవేర్చలేము. ఎవరికన్నా అన్నం పెట్టాలన్నా, దానం ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా ధనం లేదా ఏం చేస్తారు? ఇవన్నీ చేస్తేనే గృహస్థాశ్రమంలో ఈ ధర్మాలు నిర్వహిస్తేనే కదా, నీకు గృహస్థ ధర్మం నిర్వహిస్తేనే కదా నీకు ధర్మస్వరూపం అని వచ్చేది, నెక్స్ట్ స్టేజ్ వచ్చేది. నువ్వు ధర్మాన్ని చేయకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే అధర్మంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు కాబట్టి ఏంటంటే విష్ణుకారకమైనటువంటి స్థితికారకమైనటువంటి లక్ష్మీ విష్ణువుల్ని ఆరాధించాలి, వాళ్ళని చేసుకుని దానికి తగినటువంటి యజ్ఞయాగాది కర్మ. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అనేటువంటిది విష్ణు స్వరూపం. ఆ విష్ణు స్వరూపం యజ్ఞం చేసుకోవాలి. అట్లా అనమాట. ఈ విధంగా మనం చేసుకోమని దాని యొక్క అర్థం, దీని యొక్క అర్థం అనమాట. రామాయణం చెప్పేది అది అనమాట. కాబట్టి ముందు సక్రమంగా ఉంటే, మీరు మెట్టు సరిగా ఉంటే పై మెట్టు సరిగా ఎక్కుతావు. కింద ఈ మెట్టే సరిగ్గా లేదు, పై మెట్టు ఏమి ఎక్కుతావు? మోక్షం అనేటువంటి మెట్టు అదనమాట. కాబట్టి మహావిష్ణు మహాస్వరూపాలను మనం దర్శించుకుంటున్నాము. అది గొప్ప విశేషమైనటువంటిది. ఈ చివరిలో ఇది చివరి లాస్ట్ బాలకాండలో ఇదే విశేషం. బాలకాండలో చివరిన రాముల వారి కళ్యాణము, మహాలక్ష్మి విష్ణువుల యొక్క స్వరూపాన్ని దర్శించటము శుభకరము శుభప్రదము. దాంతో ఎండ్ చేస్తున్నాడు బాలకాండ. అది కావ్యానికి ఉండేటువంటి లక్షణం. అంటే స్టేజీలో మనకి చివరికి అంత నాటకమైన చివరికి శుభాంతం చేస్తుంటారు కదా, సుఖాంతం చేస్తుంటారు. కాబట్టి సుఖాంతం చేయాలి. కాబట్టి సుఖాంతం చేశాడు. అనగా చివరిలో దర్శించండి మహాలక్ష్మి మహాస్వరూపాలను దర్శించండి అని చెప్పి దాశరథి శతకంలో ఉన్న పద్యాన్ని ఇక్కడ కోట్ చేశాను. శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుతి శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఎందుకు అంటే ఇది నా 8వ ఏట వచ్చినట్టు పద్యం. మాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇటువంటి పద్యాలు ఇవి అనమాట. దాశరథి శతకంలో మొట్టమొదటి పద్యం. ఎంత గొప్ప పద్యం అండి ఇది. అప్పుడు దీనిలో రామచరిత్రను మొత్తం రాముణ్ణి ఎలా వర్ణించాడు ఆ భక్త రామదాసు. ఇదంతా చదువుకుంటే సాక్షాత్తుగా ఒక విశేషం, దాశరథి శతకం ఒక విశేషం ఉంది. దాశరథి శతకంలో ఉన్న కనీసం కొన్ని పద్యాలైనా సరే పిల్లలకి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి చక్కటి భాష వస్తుంది. అది ఒక దానిలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి సిద్ధాంతం. పైగా భక్తి సరే మామూలే సరే, కానీ ఆ భాషా పటుత్వం అది గొప్ప విశేషమైనటువంటి. అందుకని మాకు దానిలో పద్యాలు వచ్చనమాట. అప్పుడు నేర్చుకున్నప్పుడు పద్యాలు ఇది దాశరథి శతకంలో ఉన్న పద్యాలు అంత గొప్పది. మనకి భద్రాచలంలో
దాశరథి శతకంలో ఉన్న పద్యాలు రోజు సాయంకాలం 6:30 7 పాడుతుంటారు ఇది ఆలయంలో. దాశరథి శతకం పద్యాలు అట్లా అనమాట. అది అంత గొప్ప విశేషమైన దాశరథి శతకం. విశేషించి రాముల వారిని గురించి ఆయన త్యాగరాజు గారు పంచరత్నాలు రామ రామ చూసుకోండి, ఆయన ఏం పాడాడో చెప్పలేము. ఏ రామ రామ అనకపోతే ఆయన త్యాగరాజు గారు శివ శివ అనుకుంటూ కూర్చోరాదు, రామ రామ అని అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఎంత గొప్ప విశేషమైనటువంటిది. ఆ రామతత్వంలో రెండూ ఉన్నాయి, శివ కేశవ అభేదం రెండూ ఉన్నాయి. అందుకనే నమశివాయలో ఉన్నటువంటి మాటని అలానే నారాయణలో ఉన్నటువంటి మాటలు తీసుకొని పెట్టిన రామశబ్దం. అది అంత విశేషమైనది. అది లేకపోతే అది నశివాయ అవుతుంది, పనిలో వ్యతిరేకం వస్తుంది. అట్లా నారాయణలో రా తీసేస్తే ఏముంది, ఏం లేదు. అంటే ఆ 2 అక్షరాలు అత్యంత శక్తివంతమైనవి. దాంట్లో అత్యంత శక్తివంతమైన 2 అక్షరాలు. రా అనేది అగ్ని నక్షత్రం, మా అనేది లక్ష్మీ సౌభాగ్యమైన నక్షత్రం. ఇది శక్తి, లక్ష్మీ బీజం. మా లక్ష్మీ బీజము, రా అనేటువంటిదేమో అగ్నిబీజం. అగ్నిబీజం వల్ల ఏదో పాపాలన్నీ నశిస్తాయి. మా అనేటువంటి లక్ష్మీ బీజం వల్లనేమో సంపదలు వస్తాయి. మనకు కావాల్సింది అదేగా. అందుకనే రామ. అందుకని అంత గొప్ప విశేషమైనటువంటి. అందుకనే రామాయణం అనేటువంటిది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు వింటున్నా ఇంకా 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 అదే గొప్ప విశేషమైనది రామాయణం. అది స్వీట్, అది అంత ఇది మధురమైనటువంటిది. అది ఆ విషయంలో రాముని గురించి వర్ణిస్తూ ఈయన పోతన గారు కూడా వర్ణించాడు రాముని గురించి. ఎందుకంటే వీళ్ళు విశేషం అలా వర్ణిస్తే కానీ వాళ్ళు తృప్తి తీరదు. రాముణ్ణి వర్ణిస్తే కానీ తృప్తి తీరదు వాళ్ళకి. ఈయన నల్లనివాడు పద్మ నయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలుపై చల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులంజల్లెడువాడు నైన రఘుసత్తముడి యుత మాకు అభీష్టముల్. రాముని యొక్క వర్ణన అనమాట. రాముని యొక్క వర్ణన అంతా కూడా మనకు అయోధ్యకాండలో కొంచెం చివరన అసలు అరణ్యకాండ ఉందండి. అరణ్యకాండలో చాలా గొప్పగా రాముడు బ్రహ్మతత్వం అంతా కూడా అరణ్యకాండలో ఉన్నదంతా అక్కడ ఉన్నది. అసలు అక్కడ మమేకం అయిపోతాం అనమాట. రామచంద్రమూర్తిని గురించి చదువుకుంటుంటే, తెలుసుకుంటుంటే ఈ ఆకలి అనేటువంటిది కూడా మర్చిపోతాం. అంత గొప్పది అరణ్యకాండలో. చాలా గొప్ప విశేషాలు వస్తాయి దాంట్లో అరణ్యకాండలో. అట్లా అనమాట. దీంతో బాలకాండ అయిపోయింది. ఆ తర్వాత రేపటి నుంచి అయోధ్యకాండ ప్రారంభం అవుతూ ఉంటుంది అనమాట. ఈ అయోధ్యకాండలో విశేషాలు అన్నీ కూడా చెప్పుకుంటూ రేపు మనం సాగిద్దాం. అట్లనే శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసుధోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. అప్పుడు మన టైంలో స్కూల్లో చదివే టైంప్పుడు ఈ పద్యాలు అవన్నీ ఉండేవి మన టెక్స్ట్ బుక్ లో. తర్వాత అవన్నీ పోయినాయి అసలు టెక్స్ట్ బుక్స్ లో. అవి అన్నీ పోయి ఇవన్నీ అంతా కొత్త కొత్త మోడల్ అంతా వచ్చేసేసి మనకి అదంతా కొత్తవి వచ్చేసింది ఇప్పుడు. అంటే దేని గురించి కూడా పూర్తిగా నాలెడ్జ్ లేకుండా అయిపోయింది పిల్లలకి. లాంగ్వేజ్ సరిగా లేదు, లాంగ్వేజ్ సరిగా ఏ లాంగ్వేజ్ సరిగా రాదు. ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకి అసలు ఇదే రాదు. బీటెక్ చదివే వాళ్ళకి లాంగ్వేజే లేదు, అసలు వాళ్ళ లిటరేచర్ లేదు, ఏం లేదు. అంత డబ్బులు మేమండి వాళ్ళకి. ఎక్కడొచ్చిందంటే చిన్నప్పటి నుంచే 3వ ఏట నుంచే తల్లి తండ్రి మన వాడిని బీటెక్ ఎంటెక్ అమెరికా ఈ తప్పితే 2 ఏమన్నా ఉన్నాయో వాళ్ళకి ఆలోచనలు. వాడికి 3 ఏళ్లే ఉంది వయస్సు. అమెరికాయే మాట్లాడితే అమెరికాయే. పాపం వాడు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అమెరికాలో, వాడు 10 ఏళ్ళు ఉంటే మంచిది అయ్యా. ఇది వాడు రానియకుండా చేయాలి అసలు. వాళ్ళు రానియకుండా చేస్తే బాగుపడతారు. ట్రంప్ అది కూడా. వెంకట సత్యనారాయణ శర్మ చెప్పు విశేషాలు. ఏం చెప్పు, ఏం నీ అభిప్రాయం? ఏముంది కాదు పంచుకోవటమే, ఏం లేదు.
చెప్పుకోవడంలో పొరపాటు లేదు. అది మనం చెప్పుకోవట్లో పొరపాటు ఏమో తెలుసుకుంటాం. ఏముంది అక్కడ? ఏం లేదు గురుగారు, చెప్పడానికి ఏం లేదు. ఆహా, అట్లానా? అట్లానే. ఉహు. అది సంగతి. ఉహు. అలానే. నమస్కారం గురుగారు. అదే అట్లానే. సరే, మంచిది. అమ్మ, నీ పాట మాత్రం ఏది ఏమయ్యా సాంబయ్య అనే పాట ఉంది, ఇప్పుడు ఒక 50 సార్లు విన్నది ఇవే. ఇప్పుడు ఆ పాటని మళ్ళీ తడతడు పెట్టుకోకుండా ఉండేటట్టు ఏదైనా ఈ ఉపాయం ఉందా? అది ఎప్పుడు పాడుతూ ఉంటుండాలి. ఇప్పుడు నాకు రోజు నాకు పని అయింది, అది వెతికి పెట్టాల్సి వస్తుంది దీనికి. అట్లా ఏంటంటే ఈమె పడుకు అది అది వింటే కానీ నిద్రపట్టదు. నాకేమో నువ్వు పాడింది ఉంది చూసావు, జయ జయ దుర్గే ఉంది చూసావు, అది పాడితే అది వింటే కానీ నాకు నిద్రపట్టదు. అన్ని యూట్యూబ్ లో పెట్టేస్తాను గురుగారు. అది ఎక్కడో ఒక చోట పెట్టాలి, నీలాగే అన్ని ఒక చోట చేర్చాలి. అది ఏమయ్యా సాంబయ్య అనే పాట, అది ఏందో మధురంగా చాలా పెద్ద హిట్ సాంగ్ అయ్యేటట్టు మన వాళ్ళందరికీ తెలుసో తెలియదు. మరి వాళ్ళకి పంపించాను లేదు, నాకు మీకే గుర్తులేదు. పంపిస్తాను గురుగారు, ఇంకెవరికి పంపను. పంపించాను లేదు అంటే వీళ్ళకి. ఒక మీకు అర్పించినట్టుగా పంపిస్తూ ఉంటాను. వీళ్ళకి నేను ఈసారి పంపించాను. దాచాలన్నీ అయితే మీరు అన్నట్టుగా. అవేను నీ అయితే ఇవన్నీ ఎక్కడో వాడిన దాచాలేమో గురుగారు. ఆర్యశతం ఒకటి ఏడు కొన్ని ఉన్నాయి హిట్, వీళ్ళందరికీ తెలియదు. ఆహా. ఆర్యశతం ఒకటి హిట్ అది. అట్లా అనమాట కొన్ని హిట్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇది మరీ గొప్ప హిట్, ఇది ఏమైనా సాంబయ్య అనేది పెద్ద హిట్. అది పంపిస్తాం, మన వాళ్ళందరికి పంపిస్తా ఇది ఒకసారి. అది అయితే ఎక్కడో దాచుతాను గురుగారు, అన్ని ఒక చోట చేరుస్తాను. అలా అయితే అక్కడ పడి ఉంటాయి కదా, అందరికి పంపమన్నప్పుడు వెంటనే ఆ లింక్ పంపిస్తూ ఉంటాను. అట్లానే మంచిది. శుభంభాయ్. అయ్యో, నిన్న వీళ్ళు వచ్చారు, ఎవరు? కిరణ్మయి వచ్చింది. కిరణ్మయి గుర్తేనా? కిరణ్మయి కిరణ్మయి వచ్చాడు. కిరణ్మయి వచ్చి మాట్లాడుతూ అదే సమయంలో రవిశంకర్ వచ్చాడు అనుకోకుండా. రవిశంకర్ కూడా వచ్చాడు. హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వాళ్ళ అక్కయ్య ఉంది ఇక్కడ. వాళ్ళ అక్కయ్య వాళ్ళ అత్తగారు ఉన్నారు అనుకోకుండా. అది అట్లా అనమాట. ఒకవేళ మేము వస్తే మాత్రం కలుస్తాం గురుగారు. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో వస్తారా మరి? అనుకుంటున్నారు. సరే, కుటుంబంగానే వచ్చింది. అట్లనే మంచి శుభం భయ. అట్లనే మంచిది ఉండండి. అట్లనే అట్లనే ఉండండి. పనమ్మాయి వచ్చింది కదా పొద్దున. పనమ్మాయి పొద్దున వచ్చింది కదా. పనమ్మాయి వచ్చింది కదా. వెయ్యి